నమస్తే బస్కుమరి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎందుకున్నారు? అసలు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడే మాటలేంది? ఆయన చేసేటువంటి తీరేంటి? అసలు ఎవరికి అర్థం కావట్లేదు అనేటువంటి విధంగా వైసీపీకి సంబంధించిన నాయకులు దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదే డౌట్లు జనసైనికులు కూడా చాలా మందికి ఉన్నాయి. చివరికి చాలా మందిని కూడా కదిలించగలిగారు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. అది వాళ్ళ టాలెంట్ అనుకుంటా. దీనికి కారణాలు నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఈ వీడియోలో సుదీర్ఘంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, అంతిమంగా ఆయన సీఎం అవ్వాలనేది ఎవరిదైనా ఫైనల్ గోల్. కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకున్నటువంటి నాయకులు మన దగ్గర ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరగాలి, తర్వాత పార్టీకి మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏంటంటే, రాజకీయ పార్టీ ముందు ఎదగాలి, మేము సీఎంలు అయిపోవాలి, తర్వాత రాష్ట్ర సంఘం చూద్దాంలే, తర్వాత ప్రజల సంఘం చూద్దాంలే అని చెప్పేసి అనుకునేటువంటి పార్టీలే మన దగ్గర ఎక్కువ. కానీ జనసేన పార్టీ అర్థం కావడానికి టైం పట్టొచ్చు. ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆయన పొజిషన్ లో ఉన్నాడు. ఇంకా అర్థం చేసేటువంటి ప్రయత్నం, ఆయన ఒక సుదీర్ఘంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన పని చేసుకుంటూ ప్రజలు అర్థం చేసుకోగలిగినారు, అర్థం చేసుకుంటున్నారు. కానీ నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది, ఇది మాత్రం నమ్మకం పెట్టండి. ఇంకోటి ఏంటంటే, ఆయన ఇప్పుడు చూసిన 15 సంవత్సరాలు అంటుంటాడు, కూటమి అంటుంటాడు, ఏంటిది? దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దీంట్లో జనసేన పార్టీ భవిష్యత్తు ఉంది, నెంబర్ 2 రాష్ట్ర ప్రయోజనం ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా కొత్త రాష్ట్రం, అంటే చాలా పసిబిడ్డ లాంటిది. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా స్వార్థాల కోసం వాడేసుకోవడం వల్ల 10 సంవత్సరాలుగా మనకి రాజధాని లేకుండా పోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. కాబట్టి ఏదైనా ఒక పార్టీ గట్టిగా నిలబడి కూటమిగా ఏర్పడినా సరే అభివృద్ధిని ముందుకు ప్రధానం చేసుకుని సంక్షేమాన్ని నడిపించుకుంటూ స్థిరంగా కొంతకాలంగా వెళ్ళగలిగితే, కొన్ని సంవత్సరాలు వెళ్ళగలిగితే, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెళ్ళగలిగితే ముందు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, తర్వాత మీ రాజకీయాలు మీరు చేసుకోండి అనేటువంటి భావనకి ఆల్రెడీ ప్రజలు వచ్చేసారు. అందుకే కూటమి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటుంది కూడా కారణం అదే. ఆ విధంగానే పనులు జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 10 సంవత్సరాల పాటు మద్దతు ఇచ్చారు, ఒకళ్ళ కూటమిలో ఉన్నారనుకుందాం, తర్వాత 15 సంవత్సరాలు అనుకుందాం, తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారి మార్పు పరిపాలన ఏంటని ప్రజలకు పూర్తిగా అవగాహన అవుతుంది. ఆ తర్వాత ఆయన సింగిల్ గా పోటీ చేసినా కూడా పార్టీ బలోపేతం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా గెలిచేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా సింపుల్, ఒక రకంగా చెప్పండి చాలా ఎక్కువ. కాబట్టి అటు పార్టీ ఎదుగుతుంది, ఇటు కూటమి వల్ల రాష్ట్రం ఎదుగుతుంది. సింపుల్, అంతకంటే ఇంకేం లేదు. ఇటు కూటమి చెదిరిపోనివ్వకుండా చూసుకోవాలి, 2 జనసేన పార్టీ ఎదుగుదలను గమనించుకోవాలి, 3 నాయకుల్ని జన సైనికుల్ని సాటిస్ఫై చేసుకుంటూ, అదే విధంగా తన మార్క్ పరిపాలన ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటానికి అర్హుడే, సమర్థుడే అనేటువంటి విధంగా ప్రజలకు అర్థమయ్యేలాగా తన పనితీరు ఉండాలి. ఇన్ని బాధ్యతల్ని ఎటూ చెదరకుండా అటు వెనకట్లేదు స్టడీగా తీసుకెళ్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం అర్థం కావట్లేదు. కూటమి మీద మాట పడట్లేదు, కూటమికి సంబంధించి అవ్వట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో తగ్గి 21 సీట్లు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇంత మంచి విషయం వచ్చింది. ఇప్పుడు తగ్గాల్సినటువంటి వంతు ఎవరితో తెలుసా? పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన నాయకులు, అదే విధంగా జన సైనికులు, వీళ్ళది కూడా ఇప్పుడు తగ్గాల్సినటువంటి పరిస్థితి. పూర్తిగా జనసేన పార్టీ బలోపేతమైన దాకా ఇంతకు ముందు ఎంత కష్టపడ్డారో అది లెక్క కాదు, ఇక మీద పడాల్సినటువంటి కష్టమే చాలా ఎక్కువ. అటు జన సైనికులకి నాయకులకి సమాధానం చెప్పుకుంటూ, అంటే ఎంత కంట్రోల్ పెట్టాడో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటంటే, బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి గురించి అవమానకరంగా మాట్లాడుతుంటే అక్కడ ఉండేటువంటి జనసేనకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. అంటే అంత కంట్రోల్ లో పెట్టాడు. అంటే జనసేన పార్టీకి సంబంధించి టోటల్ గా షట్ డౌన్ చేశాడు, అట్లా పెట్టేశాడు. అట్లా ఎందుకంటే కూటమి ఉండాలి, కూటమి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, కూటమి కొంతకాలం నడిస్తేనే జనసేన పార్టీ బలోపేతం అవుతుంది. ఇది ఆయన లెక్క. కాబట్టి ఆయన 15 సంవత్సరాలు అన్న దాన్ని ఆయన తెలియకేమనలేదు. ఈ కూటమి కంటిన్యూ అయినంత కాలం పార్టీ బలోపేతం అవుతూనే ఉంటది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా నమ్మకం అయితే వస్తుంది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి పనుల్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అది జన సైనికులు తప్ప ఎవరు చేయలేరు, ఎవరు చేయరు కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని బలోపేతం చేసుకోవాలంటే అధికారం చేతిలో ఉండాలి. ఉంటేనే మనం సేవ చేయగలము, ప్రజలకు న్యాయం చేయగలము, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకోగలము. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది అనేటువంటి విధంగా అటు అనుభవంతో పాటు ప్రజలు కూడా గమనించుకుంటారు. ఇంత పెద్ద విధానం ఉంది దీంట్లో. బట్ దీని గురించి ఏదో విపరీతంగా మాట్లాడేస్తుంటారు కొంతమంది. మరేమిటో చూద్దాం.